ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానండి. అయితే ఈరోజు మన బాబా గారు ఈ కార్తీక సోమవారం చూడగానే శివుడిని తాకుబిడ్డ, నీ కష్టాలన్నీ తీరిపోయి జీవితంలో పేదరికం రాదు అని ఒక కథ ద్వారా మనకు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారు. మరి అదేంటో తెలుసుకుందాం. చిదంబర క్షేత్రంలో యచ్చదత్తుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆ పిల్లవాడు వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడు స్వరం తప్పేవాడు కాదు. గోవు దేవత అని నమ్మిన ఆ పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువెళ్తుండగా గమనించాడు. అది చూసిన ఆ పిల్లవాడు మనసులో బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు పైగా బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపారు. ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకి వచ్చి అతడు మంచి నీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టి వేస్తుండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గరే ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులను ఎలాగో పాలు విడిచిపెడుతూ ఉన్నాయి కదా, వట్టినే కూర్చోవటం ఎందుకని ఆ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేద్దామనుకున్నాడు. రుద్రం చదవటం కన్నా గొప్పది మరొకటి లేదు కదా. అందుకే లోకం నందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. ఈ విషయం వినగానే యచ్చదత్తుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగములు ఎక్కువగా ఉండేవి. అందుకని కర్ర, గొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు వాళ్ళ తండ్రి. కాసేపు అయ్యింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి. ఈయన సైకత లింగమునకు తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు ఆ కొడుకు. తర్వాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తూ ఉన్నాడు. అతడు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లవాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ ఉన్న సైకిత లింగమును తన్నాడు. చిన్నా భిన్నం అయిపోయింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది.
తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండటానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి 2 కాళ్ళు కూడా తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతూ ఉన్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించాల్సిందే అన్నాడు. నెత్తురి కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన సైకత లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు కదా, అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. మనిషివై పుట్టి తపస్సు చేయకపోయినా, వరం కోరకపోయినా నీకు వరమిస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్య ఒక్కదానికి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం అంటూ శంకరుడు ఇలా అనుగ్రహించాడు. పార్వతి, నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు. వేరొకరు తినరాదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ధ్వనిశ్చందుడు అని కూడా మరో పేరు. మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్నగా చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని కూడా పేరుంది. చిటిక వేస్తే ధ్యానం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే తీసుకువెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మనకు పూర్వాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపం. దానిని మీరు గుడి అందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ లేదా ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళకూడదు. నంది మీద పెట్టడం కానీ, చండీశ్వర స్థానం నందు చప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్ళరు, చండీశ్వరుడు ఉంటాడు. ఉత్సవమూర్తులతో పార్వతి పరమేశ్వరులు, గణపతి మరియు సుబ్రహ్మణ్యుడు మరియు చండీశ్వరుడు ఈ 5ంటిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక సోమవారం రోజు మన బాబా గారు ఈ కథను విన్నామన్నారు. మరి దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకున్నాం కదా. మరి మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బాబా సందేశాలతో మీ ముందు ఉంటాను. సర్వం శివార్పణమస్తు, సాయినాథర్పణమస్తు. స్వస్తి.